హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని నేను కోరుకుంటున్నాను. అయినా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు చెర్రీ బ్లాగ్స్ అండి. నేను మీ చరణ్ కుమార్ని. రోజైతే నేను ఒక వంటకంతో అయితే మీ ముందుకు వచ్చానండి. అదే మునక్కాయ సాంబార్ అండి. నా ఛానల్లో ఎక్కువ సాంబార్సే ఎక్కువ మీరు చూస్తూ ఉంటారండి. ఈ సాంబార్ నేను 3 టైప్స్ లాగా చేస్తూ ఉంటాను. ఇది ఒక పద్ధతి అండి. ఈ పద్ధతిలో అయితే కుక్కర్లో చేస్తున్నానండి. కుక్కర్లో ఎలా చేస్తాను అనేది మీకైతే చూపిస్తాను. మనం కూర ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా కొన్ని బ్యాళ్ళు టమోటాలు అండ్ తెల్లగడ్డలు వచ్చేసి శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా కుక్కర్లో అయితే పెట్టేసి విజిల్ పెట్టేశానండి. 5 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. అప్పుడైతే బ్యాళ్ళు చాలా మెత్తగా ఉడికిపోయినాయి, టమోటాలు బ్యాళ్ళు. అప్పుడు పప్పు గిత్తితో ఇలా వినిపేసుకొని మూడింటిని కొద్దిసేపు పప్పు టమోటో తెల్లగడ్డలు మెత్తగా పప్పు గిత్తితో అయితే ఇలా వినిపేసుకోవాలండి. వినిగిన తర్వాత అందులోకి కొద్దిగా మునక్కాయలు, మనం ఒలిచి పెట్టుకున్న మునక్కాయలు అయితే అందులోకే వేసుకోవాలి. చూడండి, ఇలా అయితే మునక్కాయలు ఫుల్ వేసుకున్న తర్వాత అందులోకే మళ్ళీ కొద్దిగా మనము పసుపు అండ్ ధనియాల పొడి, గరం మసాలా పొడి అండ్ సాంబార్ పొడి అండ్ కొద్దిగా జీలకర్ర మెంతి పౌడర్ వేసేసి ఇలా అయితే మూడింటిని మిక్స్ చేసేసుకోవాలండి. పప్పు గిత్తితో మనం చేసిన గెంటితో ఏదైనా కానీ అందులోకి కొద్దిగా సాల్ట్ వేసేసి ఇలా ఫుల్ అయితే మిక్స్ చేసేసుకున్న తర్వాత అన్ని మసాలా పౌడర్లు, ఉప్పు, సాల్ట్ అంతా కర్రీకి అయ్యేటట్లు బాగా గెంటితో ఇలా మిక్స్ అయితే చేసుకోవాలండి. అప్పుడు మునక్కాయకి మసాలా అదంతా బాగా పడుతుందండి. అందులోకి కొద్దిగా మనం వంచి పెట్టుకున్న వాటర్ అంతా వేసేసుకోవాలండి బేలల్లోది. అందులోకి కాస్త చింతపండు బాగా గట్టిగా పిసికేసుకొని చింతపండు రసం కూడా వేసేసుకొని మరొకసారి అయితే కూరని చాలా బాగా స్పూన్తో అయితే కలిపెట్టుకోవాలండి. అలా కలిపెట్టుకున్న వాటిని 2 విజిల్స్ మనమైతే గ్యాస్ మీద పెట్టేసుకుని 2 విజిల్స్ పెట్టుకున్న తర్వాత మనకి గుమ్మగుమ్మలాడే సాంబార్ అయితే రెడీ అవుతుందండి. చూడండి, నేనైతే ఇలా సాంబార్ అయితే ఇలా రెడీ అయిపోయిన తర్వాత కొద్దిగా పక్కకు తీసేసుకున్నానండి. చూడండి, సాంబారు చూడడానికి ఎంత కలర్ఫుల్గా అండ్ టేస్టీగా కూడా బాగుందండి. మీరు ఇంకా చిక్కగా కావాలంటే చేసుకోవచ్చండి. నేను కొద్దిగా పలుచగా చేసుకున్నాను. ఇప్పుడు వీటికైతే తిరువాత పెట్టేసుకుందాం. తిరువాత బాండ్లీలోకైతే కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్స్, ఆవాలు, జీలకర్ర అండ్ తెల్లగడ్డలు 2 అండ్ ఒక ఎండుమిరపకాయ వేసి ఇలా బాగా వేయించేసుకోవాలండి. ఈ తర్వాత వేగిన తర్వాత అందులోకి సాంబార్ వేసేసి అప్పుడైతే మనం చూస్తానే చాలా టేస్టీగా అండ్ బాగుంటుందండి. ఈ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చుతుంది. ఈ పద్ధతిగా చాలా బాగుంటుంది. మీరైతే ఒక్కసారి ట్రై చేయండి. నాకు తెలిసి చాలా బాగుంటుంది అండ్ సింపుల్ టేస్టీగా కూడా అయిపోతుంది. మునక్కాయ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఇలా సింపుల్గా ట్రై చేయండి. ఇది ఒక పద్ధతి అండి మునక్కాయ కర్రీలో. ఇంకొక పద్ధతిగా అన్ని మసాలా, కొబ్బరి అవన్నీ మిక్సీ వేసుకొని ఇంకొక పద్ధతిగా ఉంటుంది. అది కూడా మళ్ళీ నాకు వచ్చిన వాటిలో అది కూడా నేను మళ్ళీ ఒక్కసారి అయితే మీకు చేసి చూపిస్తానండి లాంగ్ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వంటలతో అయితే మీ ముందుకు వస్తాను. చెప్పాను కదండి, బెంగళూరులో ఉన్న ఓన్లీ వంటలతోనే మీ ముందుకు వస్తానని. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.